వాక్యములు చెప్పిన మహాయోగి వీరబ్రహ్మం గారి మఠం ఇప్పుడు భవిష్యత్తు నిర్ణయానికి వేదికైంది. కొత్త పీఠాధిపతి ఎవరు, వారసత్వం ఎవరిది? 4 ఏళ్లుగా రగులుతున్న వివాదానికి ఎట్టకేలకు పరిష్కార దిశగా అడుగులు పడ్డాయి. కడప జిల్లా మైదుకూరులో జరిగిన ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమం సాధారణ ధార్మిక సమావేశం కాదు, ఎన్నిక వాతావరణాన్ని గుర్తు చేసింది. కడప జిల్లా మైదుకూరు సమీపంలోని పోతులూరి వీరబ్రహ్మం స్వామి మఠం సనాతన ధర్మానికి ప్రతీక, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్రం. కానీ గత 4 ఏళ్లుగా ఈ మఠం వారసత్వంపై వివాదం భగ్గుమంది. 11వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి శివైక్యం పొందిన తర్వాత కొత్త పీఠాధిపతి నియామకంపై 2 వర్గాలు తలపడ్డాయి. ప్రతి పెద్ద మఠానికి ఎప్పుడూ సమస్యలు, సంఘర్షణలు ఉంటాయి. అయితే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి నియామకం విషయంలో ఈసారి తీవ్ర పోటీ నెలకొంది. కడప జిల్లాలోని ఈ చారిత్రక మఠం పీఠంపై దాదాపు 4 ఏళ్ల సుదీర్ఘ వివాదం కొనసాగుతుంది. 2 కుటుంబ సంతానాల మధ్య తీవ్ర పోరాటం సాగుతుంది. వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు. మొదటి భార్యకు 4 కుమారులు, రెండో భార్యకు 2 కుమారులు. 2 కుమారులు పీఠాధిపతి స్థానంపై హక్కువాదన మొదలుపెట్టడంతో మఠం లోపల గొడవలు ముదిరాయి. వీరునామాలో తన కుమారుడి పేరునే పేర్కొన్నారు అంటూ చిన్న భార్య వర్గం వాదన. మఠ సంప్రదాయం ప్రకారం పెద్ద భార్య సంతానం వారసత్వానికి అర్హులు అని మరో వాదన. ఈ తగాదా 4-5 ఏళ్లుగా పీఠాన్ని ఖాళీగా ఉంచింది. భక్తుల చూపు ఆ పీఠం మీదే ఉండగా తీర్పు మాత్రం ఆలస్యమవుతోంది. తుఫాన్లు, వర్షాలు ఎన్ని కురిసినా భక్తుల ఉత్సాహం తగ్గలేదు. మొంతా తుఫాను ప్రభావంతో వర్షం కురుస్తున్నప్పటికీ వేలాది మంది భక్తులు గొడుగులు పట్టుకుని మైదుకూరు చేరుకున్నారు. వారసుడికి మద్దతుగా అర్జీలు, ఆధార్ కార్డు, జిరాక్సులు పత్రాలు సమర్పించారు. మఠం ప్రాంగణం ఎన్నిక కేంద్రంలా మారింది. మఠం సంప్రదాయం ప్రకారం పీఠాధిపతి పదవి తనకే వర్తిస్తుందని వెంకటాద్రి స్వామి విశ్వసిస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో శ్రీ వీరబ్రహ్మణే. కడప జిల్లా కందిమలాయపల్లెలో భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురువు శ్రీ మధ్యురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం రాజయోగ గృహస్థ ధర్మం. శ్రీ స్వామివారు గృహస్థ ధర్మాన్ని అవలంబించి సతీ సమేతంగా రాజయోగ విధి నిర్వహణ చేస్తూ ధర్మ ప్రచారం చేశారు. గృహస్థ జీవితం గడుపుతూనే ముక్తి మార్గం అనుసరించవచ్చు అని తెలియజెప్పిన అవతార పురుషుడు. సనాతన ధర్మం ప్రకారంగా కుటుంబం యొక్క జ్యేష్ఠ కుమారునికే ప్రాధాన్యత ఉంటుంది. పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయం, ఆచార వ్యవహారాల ప్రకారంగా మఠాలైనా, పీఠాలైనా, మందిరాలలోనైనా మొదటి ప్రాధాన్యత జ్యేష్ఠ కుమారునికే ఉంటుంది. పూర్వపు మఠాధిపతులు మా తండ్రి గారు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు, వారి ధర్మపత్ని మాతా చంద్రవతమ్మ గారి యొక్క జ్యేష్ఠ కుమారుడైన వెంకటాద్రి స్వామి అనే నేను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మఠానికి మఠాధిపతి అర్హత కలిగి ఉన్నాను. ప్రముఖ గురువుల వద్ద కూడా ఉపన్యాస చక్రవర్తి, జ్యోతిష్యాగం, యంత్ర విద్య విశారద బిరుదాంకితులైన బ్రహ్మశ్రీ చింతాడ విశ్వనాథ శాస్త్రి గారి వద్ద వేద విద్యను అభ్యసించి అర్హత కలిగి ఉన్నాను. మఠం శిష్యులు, భక్తులు, పీఠాధిపతులు, స్వామీజీలు సమక్షంలో దేవాదాయ శాఖ అధికారులు అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రాంతీయ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో సుమారు 1600 మంది తమ అభిప్రాయాలు రాతపూర్వకంగా సమర్పించారు. ఇవాళ జరిగిన అభిప్రాయ సేకరణలో 1600 మంది పాల్గొన్నారు. వారి అభిప్రాయాలను సమీక్షించి పూర్తి నివేదికను 10 రోజుల్లో ప్రభుత్వానికి పంపిస్తామన్నారు దేవాదాయ శాఖ కమిషనర్. భక్తులతోనూ వారి యొక్క శిష్యులతోనూ ఒక మీటింగ్ లాంటి నిర్వహించి వారి నుండి అభిప్రాయాలు సేకరించి వాటిని నాకు పంపండి అని చెప్పి ధార్మిక పరిషత్ వారు దాన్ని ఆదేశించున్నారు. ఆ ప్రాప్తికే ఈ రోజున ఇక్కడ మరి పెద్దగా బాగా వైడ్ పబ్లిసిటీ చేసి మరి ఈ రోజున భక్తులతోనూ, శిష్యులతోనూ, మఠాధిపతులతోనూ అంతా కూడా మరి మీటింగ్ నిర్వహించి వారి యొక్క అభిప్రాయాలు లిఖితపూర్వకంగాను, ఓరల్గాను కూడా తీసుకోవడం జరిగింది. అదే రకంగా అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో 3 ఉన్నారు మనకి ప్రధానంగా. ఆ అప్లికెంట్స్ అందరూ కూడా వాళ్ళని కూడా పిలిపించి వేదిక మీద వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
భక్తులకి నేరుగా చెప్పమని కూడా వాళ్ళంతా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అది ఇప్పుడు దగ్గర ఏంటంటే మనకి ఇప్పుడు 1600 నుంచి 1700 వరకు అప్లికేషన్ దగ్గర మనకు వచ్చినాయి. దగ్గర అవన్నీ కూడా ప్రింటెడ్గా ఎక్కువ ఉన్నాయి అనమాట. యాక్చువల్గా అవన్నీ కూడా సెపరేట్ చేసుకొని మేము అంతా కూడా ఎవరెవరు ఏ ఒపీనియన్ చెప్తున్నారు అనే దాని మీద చూసుకొని, ఎందుకంటే భక్తులు 100 మంది వచ్చారా, 1000 మంది వచ్చారా, శక్తి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది తీసుకొచ్చారా అలా అని కాకుండా జస్ట్ ఎగ్జాక్ట్లీ అంటే లీగల్ పొజిషన్ ఏవైతే ఉందో ఆ లీగల్ పొజిషన్ దాని ప్రకారంగానే మా యొక్క రిమార్క్స్ని మేము ధార్మిక పరిషత్కి పంపించి మరి ఎట్టి బస్సులోనూ రానున్న కాలంలోనే త్వరలోనే వచ్చేట్టుగా ధార్మిక పరిషత్కి ఈ యొక్క మఠానికి కూడా మఠాధిపతి యొక్క మరి నియామకం కూడా జరిగే విధంగా